నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్, యాలాల్ మండల కేంద్రాలలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీకి నాయకులు, కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు, పిసిసి ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్, అధికార ప్రతినిధి నరేందర్ దరఖాస్తులను స్వీకరించారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ పదవులకు నాయకులు, కార్యకర్తలు అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. పాత కొత్త తేడా లేకుండా కలిసి పనిచేయాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీలో పదవులు వస్తాయని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ టికెట్లు కార్యకర్తలు చెప్పిన వారికే కార్యకర్తల మధ్యలోనే చర్చించిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మన ప్రభుత్వం వచ్చాక, నేను ఎమ్మెల్యే గెలిచాక 300-400 కోట్లతో బషీరాబాద్ మండలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అదేవిధంగా యాలాల్ మండలంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నామని, యాలాల్లోనే జంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులను బాగు చేస్తామన్నారు. గ్రామాలలో మన సర్పంచ్, ఎంపీటీసీలు ఉంటే అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని, ప్రతి గ్రామంలో 20 లక్షల నుండి ₹1 కోటి వరకు అభివృద్ధి పనులు చేస్తామన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుందామన్నారు. ఇటీవల ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు అందజేస్తామన్నారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని, గ్రామాలలో అందరితో మాట్లాడి పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో 2 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టడం, మనందరి సమక్షంలో ఇంకా మనం 2 సంవత్సరాలు అయితే ఉంది కలిసి, పాత కొత్త తేడా లేకుండా తప్పకుండా ఈరోజు వచ్చేటువంటి పార్టీ పదవులు ఏదైతే ఉన్నదో, మన గౌరవ మీనాక్షి నటరాజన్ గారు పెట్టినటువంటి 2017 ముందు ఏదైతే ఉన్నదో, వారందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి వారు మీరందరూ కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి గౌరవ పెద్దలు రావడం జరిగింది. మీరందరూ కూడా ఎవరైతే మీకు పదవులు కావాలనుకుంటుందో మీరందరూ కూడా ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మీరందరూ కూడా ఇవ్వాలా. ఇప్పుడు అన్నకి ఇచ్చిన పర్వాలేదు, ఈరోజు సాయంత్రం వరకు మండల పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన అవన్నీ కూడా తీసుకొని వాళ్ళే పరిశీలన చేసి ఎవరికి ఇవ్వాలనేది ఖచ్చితంగా అబ్జర్వర్సీ డిసైడ్ చేసి పిసిసి అధ్యక్షుడు మన మీనాక్షి నటరాజన్ గారు చేస్తారనే విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, దయచేసి మనమందరం కూడా ఈరోజు మీ అందరి సహకారంతో నేను గెలిచిన, నేను గెలవడం గొప్పతనం కాదు, నేను పదే మీటింగ్లో మేము చెప్తా ఉన్నాను. ఏ స్కీమ్స్ పెట్టినా, ఏ రోడ్స్ ఊళ్ళో డెవలప్మెంట్ చేసినా ఒకరితో ఇబ్బంది. గతంలో కొన్ని స్కీమ్స్ ఇచ్చినప్పుడు టీఆర్ఎస్లు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, దళిత బంధు ఇచ్చి ఏ విధంగా ఇదైనరు, కొంతమందికి ఇచ్చి ఏ విధంగా చేసినరో, నీకు మొన్న ఇండ్ల ప్రోగ్రామ్స్ కూడా మీ అందరి సమక్షంలోనే ఏంటి, మనం దాదాపు ఒక 1000 మంది మహిళలతోని ఆ ఇండ్ల ప్రొజెక్ట్స్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం చాలా పెద్దగా. ఏ ఒక్కరికో లేకుండా, ఏ ఒక్కరికో ఇంట్లో ఇండివిజువల్గా ఇవ్వకుండా దాంట్లో అందరం ఉన్న మరో రమేష్ అన్న గారు కూడా రావడం జరిగింది. దాంట్లో కొన్ని అవకతవకలు ఏదో ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తుంటే 1-2 గ్రామాల్లో సహజంగా కొద్దిగా అటు ఇటు జరుగుతాయి. ఎందుకంటే కొంతమంది కొత్తలు వచ్చారు, పాతలు వచ్చారు, అదంతా కూడా గుర్తు. దాన్ని కూడా సరిదిద్దుకొని పోదాం. ఖచ్చితంగా ఎంపీడీఓ గారితో యాక్చువల్గా రేపే మీటింగ్ ఉంటే, రేపు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. గురువారం నాడు అందరు ఎంపీడీఓలను పిలిచి ఆ ఇండ్ల సమస్యలు కొంతమందికి క్యాన్సిల్ అయినవి ఉన్నాయి, ఎక్కువ అప్లై చేసుకుంటే కొన్ని 2-3 కొన్ని పోయినవి ఉన్నాయి, 10 అప్లై చేసుకుంటే కొంతమందికి 2 వచ్చినాయి, 8 రాలేవు. అవన్నింటినీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసి ఇంకా కొద్ది ఇబ్బంది ఉంటుందని చెప్పి ప్రతి మండలంలో 100-150 ఇళ్ళు కూడా కొన్ని ఇంకా ఇవ్వకుండా కూడా కొన్ని పెట్టినాం, కొంతమందికి ఇవ్వవలసి వస్తుందని చెప్పి అవన్నీ కూడా ఇప్పుడు రమేష్ అన్న చెప్పినప్పుడు ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు, ఒక ఊళ్ళో 1 ఉంది, ఒక ఊళ్ళో 2 ఉన్నాయని చెప్పి, ఎక్కువైన కొద్ది ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా మొన్ననే సోదరులు చెప్పేది కూడా దానిపైన కూడా ఎగ్జామినేషన్ చేసి తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా కానీ మన పార్టీలో తప్పు చేస్తే కూడా ఇప్పుడే నేను వెంకటేశ్వర మాట్లాడుకుంటూ వచ్చిన వెంకటేశ్వర కూడా చెప్పిండు, దాంట్లో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినట్టు వారు చెప్పినట్లు కూడా ఖచ్చితంగా మన పార్టీలో ఉండి మన లబ్ధిదారులకు ఎవరికైనా మెసేజ్ చేసినట్లయితే వారిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ కూడా ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి కూడా వేదిక ద్వారా మన గౌరవ జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నారు, వారి ముందరనే వారి పర్మిషన్తో ఖచ్చితంగా చెప్పడం కూడా జరుగుతూ ఉన్నది. డెవలప్మెంట్లో మీకు చెప్పిన ఎక్కడో మనం చూసుకోనికే మిగతా గతంలో చేసినటువంటి దానిలాగా కాదు, ఉత్తుత్తి శిలాపలకాలు మనం వేసుకోవద్దు.
ఏదైనా చేస్తే పర్ఫెక్ట్ పని అయ్యేటట్టు చేద్దామని చెప్పినాం. ఎక్కడ కూడా బసిరాబాద్ మండలికి ఈరోజు దాదాపుగా 350 నుంచి 400 కోట్లు రూపాయలు తీసుకొచ్చి వర్క్స్ ఈరోజు నడిపిస్తూ ఉన్నాం. వాళ్ళలాగా తొడలు కొట్టి మీసాలు తిప్పి హంగామా చేసి శిలాఫలకాలు వేసి మాటలు చెప్పి చేయలే. ప్రతిదీ కూడా ఒక ట్రాన్స్పరెంట్గా ఏ చిన్నదైనా మన సమక్షంలోనే ఫలాని గ్రామానికి ఏదైనా పని కావాలన్నా 20 లక్షల పని కావాలి, 30 లక్షల పని కావాలంటే విలేజ్కి వెళ్ళి మనం రిపోర్ట్ తెప్పించుకుంటాం. వర్క్స్ మీరందరూ కూర్చోండి, మండల పార్టీ అధ్యక్షులు కూర్చొని పెట్టుకుంటున్నాం. మండలంలో 10 మంది నాయకులను కొత్త పాత లేకుండా అందరినీ కూర్చొని పెట్టుకుంటున్నాం. మీరందరూ కూడా గ్రామంలోకి వెళ్ళి ప్రపోజల్స్ రావాలా. ఈరోజు ఇచ్చిన మన ప్రతి గ్రామానికి కూడా రామ్మోహన్ అన్న చెప్పినట్లు 20 లక్షలకు తగ్గకుండా 30 లక్షలకు తగ్గకుండా 1 కోటి రూపాయలకు పెంచకుండా కూడా పెద్ద పెద్ద గ్రామాలకు 1 కోటి రూపాయలకు ఇచ్చినాం. కానీ ఎక్కడ మన ఇన్వాల్వ్మెంట్ లేదు. గ్రామంలోకి వెళ్ళి ప్రపోజల్స్ తెప్పిస్తున్నాం. మీ గ్రామంలో ఏ ఊళ్ళో ఏ వాళ్ళ పెడితే బాగుంటుంది, ఎక్కడ గల్లె పెడితే బాగుంటుందో మీ ద్వారానే చెప్పిస్తున్నాం. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలా, ఒక జవాబుదారితనంగా ఉండాలా అనే ఉద్దేశంతో నేను రేపు కూడా ఒకటి చెప్తా ఉన్నాను. దయచేసి రేపు సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఏదో 4 గోడల మధ్యలో చేసేది ఉండదు. మీ గ్రామంలోనే ఐకమత్యంగా మీరందరూ కూర్చొని మీరే ఒక దగ్గర చెవరికడ కూర్చొని మీరు డిసైడ్ చేసినటువంటి వాళ్ళే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ అంటారు. ఆ రోజులు పోయి ఎన్నో దగ్గర కూర్చున్నాం, ఆడ కూర్చున్నాడు పలానా వ్యక్తి ఇది కావాలనేది ఇప్పుడు నడవదు. ఇదే దీనికి నిదర్శనం మన వినోదన్న చెప్పిండు. ప్రజల వద్దకే మనం రావాలా. ఈరోజు పార్టీ అధ్యక్షుడిని మనం ఫిలప్ చేయడానికి అధ్యక్షుడిని మనము ఎన్నుకోవాలంటే మన మండలానికి వచ్చి మీ అందరి సమక్షంలో పార్టీలో ఉన్నటువంటి మన ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తల మధ్యనే మనం ఏ విధంగా అయితే ఈరోజు పార్టీ అధ్యక్షుడిని మీ సూచనల మేరకు ఎన్నుకుంటున్నామో, మీ సూచనల మేరకు మీ దగ్గర మీ దగ్గర అప్లికేషన్ దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేసి ఏ విధంగా అయితే చేస్తున్నామో రేపు సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఇదే సిస్టమ్ ఉంటుందని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా రేపు 4వ తారీఖు నాడు మన గౌరవ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. మన మండలం నుంచి ఇప్పుడే పిసిసి అధ్యక్షుడు గారు ఫోన్ చేశారు. ఎన్ని వెహికల్స్ కావాలా దయచేసి మండలాధ్యక్షులు మీరందరూ కూడా కూర్చొని నాకు ఒక గంట సేపు మీరు ఎంతమంది ప్రపోజల్ చేస్తారో పేర్లు ఇవ్వండి. వారికి అందరూ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. దయచేసి ఊర్లోకి వస్తే మంచి లుక్ ఉండాలా. బసిరాబాద్ అంటే ఒక గొప్ప మహానుభావం ఉన్నటువంటి ఊరిని అన్ని రంగాల్లో ఒక పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు. వారి సహకారంతో అన్ని విధాల తాండూరు నియోజకవర్గంని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు వచ్చి ఉన్నది, ఇక్కడనే మేము దగ్గరనే కడుతున్నాం. జూనియర్ కాలేజ్ మా శంకరాన్ని ఎప్పుడొచ్చినా నేను 10 ఏళ్ళ కూడా జూనియర్ కాలేజ్ అడుగుతున్నా. మా మండలంలో జూనియర్ కాలేజ్ లేదు. మా పిల్లలు అక్కడిక్కడ అవుతుంటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో చూసిన జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి జీవోలు తీసుకొచ్చి ఇచ్చి ఉత్తుత జీవోలు. కానీ ఇక్కడ కూడా స్టాఫ్ ఫెసిలిటీ లేదు, ఫ్యాకల్టీ ఫెసిలిటీ లేదు, ఫైనాన్స్ అప్రూవల్ లేదు. మనం అలాంటివి తీసుకురావద్దు. ఒక స్టాండర్డ్గా ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ తీసుకొచ్చి ఫ్యాకల్టీని కూడా అప్పచెప్పి మొన్ననే శంకరన్న గారికి అప్పచెప్పడం జరిగింది. 12 మంది 14 మంది టీచర్స్తో కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటే ఈ మారుమూల ప్రాంతంలో ఖచ్చితంగా ఒక 30 పడకల హాస్పిటల్ ఉండాలా. గతంలో జీవో తీసుకొచ్చి జీవోకి పరిమితం చేసిండ్రు. అది ఇక్కడ డాక్టర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి దాదాపు ఒక 12 మంది డాక్టర్స్ని, ఒక 25 మందిని నర్సింగ్ స్టాఫ్ను కూడా నర్సింగ్ స్టాఫ్ను కూడా ఇక్కడ అలాట్ చేసి 24 గంటలు అవైలబుల్ ఉండే విధంగా 30 పడకల హాస్పిటల్ కూడా వాళ్ళు శాంక్షన్ చేసి శిలాఫలకం వేసారు. మనం వేస్తే బాగుందని చెప్పి అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వరకు 6 నెలల్లో 30 పడకల హాస్పిటల్ కూడా బసిరాబాద్లో ప్రారంభించుకోబోతున్నాం. ఎప్పటికి 24 గంటలు మంచి డాక్టర్స్ ఉండే విధంగా బీద బడుగు బలైన వర్గాలకు అందుబాటులో, బీద వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉండే విధంగా మంచి హాస్పిటల్ ఉండాలని చెప్పి దాన్ని కూడా తొందరలోనే